అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈవేళ నేను నెత్తళ్ళు ఫ్రై చేశానండి. మా చేపలావిడొచ్చింది. వీక్లీ వన్స్ వస్తది. వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి. ఒక 100 రూపీస్ నెత్తళ్ళయితే తీసుకున్నాను. కొంచెం సాల్ట్ లైట్‌గా ఎక్కువైందండి. ఎందుకంటే నెత్తళ్ళు ఆల్రెడీ సాల్టీగా ఉంటాయి. ఎప్పుడు చేసినా ఈ ప్రాబ్లమ్ ఎదురవుతుంది. ఏం తింటున్నానో తెలుసా నేను? తాటి తాండ్రండి. కాకినాడలో తాటి తాండ్ర దొరుకుతుంది. మనకు మామిడి తాండ్ర విరివిగా దొరుకుద్ది కానీ తాటి తాండ్ర దొరకదు. ప్రతి మా ఫ్రెండ్స్ ఇంటికెళ్తే ఇచ్చారు. ఇదిగోండి పప్పు దోసకాయ చేశాను. నెత్తళ్ళు ఫ్రై చూడండి ఎంత కలర్ఫుల్గా చేశానో. నెత్తళ్ళు చెప్పాను కదండి, ఒక 100 రూపీస్ నెత్తళ్ళు తీసుకున్నాను. ఇంటి దగ్గరికి వచ్చే వాళ్ళతో ఇదే ప్రాబ్లం అండి. పాపం వాళ్ళేమో తీసుకోమంటారు. ఈ చిన్న చిన్న చేపలు తీసుకొస్తారు. యాక్చువల్గా ఇవి హెల్త్కి మంచివి చిన్న చేపలు. మరి ఇవి ఇలాగా నీట్గా క్లీన్ చేసుకుని ఇవన్నీ చేయడానికి దగ్గర దగ్గర 1 అవర్ పట్టిందండి. నేనైతే చాలా పేషెన్సీగా చేస్తాను. నేను ఈ పని మా మేడికి కూడా అప్పచెప్పను. సత్య నిన్న సాంగ్ పాడింది కదా, మీరంతా విన్నారు కదా. పాపం తనే ఇంట్లో అన్నీ చక్కబెట్టుకొని వస్తుంది కాబట్టి తనకు నేను ఆ పని అవన్నీ ఏమి అప్పచెప్పను. ఎక్కువ ఫిష్ నాకు చేయడం ఇష్టం. చేస్తాను, బాగా వంట చేస్తాను, చక్కగా తింటాను, అందరికీ పెడతాను. దేవుడు మంచి గుణాలు ఇచ్చాడండి. నేను ఎంత హైలీ ఎడ్యుకేటెడ్ అయినా ఇంటి పనులు చేయడంలో నాకు ఎంతో ఆనందం ఉంటుంది. నేను బాగా చదువుకున్నాను, జాబ్ చేస్తున్నానని నేను ఈ పనంతా నేను అవాయిడ్ చేయను. అన్నీ నేనే చేసుకుంటే ఫిష్ కూడా నేనే నీట్గా కడిగాను. ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ, నిమ్మకాయ, కొద్దిగా మసాలా వేసి చక్కగా మ్యారినేట్ చేశాను. ఈరోజైతే ఎక్కువసేపు ఉంచలేదు, ఎందుకంటే అప్పటికే ఫుల్ టైం అయిపోయింది. ఇదిగోండి నేను ఈ కడాయి కొత్తది కొన్నాను కదండి, ఇది ఫ్రైకి కర్రీకి కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు డీప్ ఫ్రై చేయనండి. కొద్దిగా ఆయిల్ వేసుకునే నేను ఫ్రై చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆ మిగిలిపోయిన ఆయిల్ కూడా నేను వాడిని ఎప్పుడైనా పొరపాటున కొంచెం ఆయిల్ మిగిలినా నేను పడేస్తాను. పని వాళ్ళకి కూడా ఇవ్వకండి. అది ఒకసారి యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ యూస్ చేయడం మంచిది కాదు. అంటే ఇప్పుడు నేను పోసిన ఆయిల్ ఈ ఫిష్కి సరిపోద్దండి. చూడండి నేను ఇప్పుడు అలాగ ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్లో మీకు ఒక 2 డొక్కులు అంత పోసాను. ఈ మాత్రం పొయ్యిపోతే ఫిష్ ఫ్రై అవ్వదండి. కడాయి బాగా వేడైన తర్వాత చేపలు వేస్తే అప్పుడు మీకు అడుగంటకుండా ఉంటుంది. ఇదిగోండి నేను యాక్చువల్గా 2 ఆయిల్ పెన్ వేసి నేను వీటిని ఫ్రై చేశాను. ఎక్కడ ఖాళీ లేకుండా వేసాను. 100 రూపాయల కంటే బాగానే వచ్చాయండి చేపలు. అదే మార్కెట్కి వెళ్తే కనుక మనకి ఇన్ని చేపలు అయితే ఇవ్వరు. అసలు మన బేరం ఆడినెవరు, వాళ్ళు ఇచ్చినంతే తీసుకోవాలి. ఇళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు పాపం ఎంతో కష్టపడి వస్తుంటారండి. అందుకే తప్పకుండా వాళ్ళ దగ్గర తీసుకుంటాను. నేనైతే ఎక్కువ హోటల్స్లో ఫుడ్ తినడానికి ఇష్టపడనండి. ఎందుకంటే అది పడదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఎప్పుడైనా ఒక 2-3 మంత్స్కి ఒకసారి బయట హోటల్స్కి వెళ్తాను. కానీ నేనైతే ఏదైనా ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడతాను. కంపల్సరీగా 2-3 ఐటమ్స్ అయితే నేను తప్పకుండా చేస్తాను. నేను మా హస్బెండ్ ఉంటూ మీలో చాలామందికి తెలుసు కదండి. మాకు పిల్లలు లేరు. నాకు సారికి నేను, మాకు ఒక 3 పిల్లి పిల్లలు ఉంటాయి. మాకు ఒక మార్లీగాడు, ఒక స్ట్రే డాగ్ ఉంటుంది. వీటిని తింటాం. ఇదిగోండి ఈ దగ్గరికి పడింది కదా చూడండి. తర్వాత నేను కరివేపాకు ముందు వేసేస్తే మాడిపోద్ది. ఇలా కరివేపాకు వేసేసి పూసేపు ఇలాగా కరివేపాకు ఫ్రై అయ్యే వరకు ఉంచుతానండి. అదిగోండి ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా. చాలా బాగానే ఫ్రై అయింది. బాగా డీప్ ఫ్రై చేస్తే గట్టిగా ఉంటుందండి. అందుకని నేను కొంచెం సాఫ్ట్గా ఉండేలాగే చేసుకుంటాను. కొన్ని మీకు తెలుస్తున్నాయి కదా. ఇదిగోండి ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. బాగా ఇది ఉత్తిగా తినడానికి బాగానే ఉంటాయి. నేను చెప్పాను కదా కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోమని. మీరు సైడ్ డిష్గా బాగుంటుంది. పప్పు దోసకాయ చేశాను కదండి, అందులో ఈవేళ నంచుకొని తింటాము. ఇదేంటంటే మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు, స్టార్టింగ్లో చూశారు కదా, మామిడి తాండ్రండి. రాత్రి మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేడం మాకు చాలా కావాల్సిన వాళ్ళు. మాకు ఏదైనా మంచి శ్రేష్టమైన ఫుడ్ ఐటమ్ ఉంటే వాళ్ళకి షేర్ చేస్తాం. వాళ్ళ దగ్గర ఉన్నాయి మాకు షేర్ చేస్తారు. ఇదిగోండి షీట్ ఇచ్చారు.
చిన్నప్పుడు స్కూల్స్లో వెళ్ళినప్పుడు మనందరం తాడి తాండ్ర తినేవాళ్ళు. అప్పుడు మామిడి తాండ్ర నాకు పెద్దగా తెలీదు. అది అమ్మేవాళ్ళు కాదు. ఇది మాత్రం అమ్మేవాళ్ళండి. మరి అంత మురిగ్గా ఉండేది. అలాంటివి తిన్నా మనకేం అయ్యేది కాదు. అదొకటి కొనుక్కొని అది లావుగా ఉండేది. పొరలు పొరలుగా ఉంచి దాన్ని అలాగ బుక్స్లో పెట్టుకొని చప్పరించుకుంటూ అలా తింటూ ఉండేవాళ్ళం. ఇదైతే మంచి బెల్లంతో తయారు చేశారు. గట్టిగా ఉన్నాయి పీసెస్. ఇలా అన్నీ కట్ చేసుకుని నేను ఒక డబ్బాలో అయితే పెట్టుకున్నానండి. ఎక్కువ తింటే కొంచెం మోషన్స్ అవుతాయి. వ్లాగ్ బాగుందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.